తెలుగువారికి అత్యంత ప్రీతిపరమైన, పవిత్రమైన లక్ష్మీ మాసంగా పిలువబడే శ్రావణ మాసం నేటితో ప్రారంభమైంది. సోమవారంతో శ్రావణ మాసం మొదలు కావడం కూడా ఒక శుభసూచకంగా భావిస్తున్నారు. ఈ శ్రావణ మాసం ప్రత్యేకతలేంటి? ఈ మాసంలో ఏం చేస్తే మంచి జరుగుతుందో తెలుసుకుందాము. చాంద్రాయణం ప్రకారం తెలుగు మాసాలలో 5వ మాసమే శ్రావణ మాసం. పౌర్ణమి తిథి రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు. అందుకనే ఈ నెలకు శ్రావణ మాసం అని పేరు. అంతేకాకుండా స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం పేరుతో ఏర్పడిన మాసమే శ్రావణ మాసం. శ్రావణ మాసంలో పూజలు, నోములు, వ్రతాలు ఎక్కువగా చేస్తారు. ఈ మాసంలో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. శ్రావణ సోమవారం నాడు మహాశివునికి పూజించి నైవేద్యాలు పెట్టి ఉపవాస దీక్షలు పాటిస్తారు. సహస్రనామాది స్తోత్రాలు పఠిస్తారు. శివునికి అభిషేకాలు చేస్తారు. ఈ రోజున ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తాయి. దేవాలయాలు సందడిగా ఉంటాయి. ఇక మంగళవారాన్ని శ్రావణ మంగళవారంగా భావించి కొత్తగా పెళ్ళైన ఆడవాళ్లతో మంగళగౌరి వ్రతాలు చేయిస్తారు. సౌభాగ్యం చేకూరాలని ఇలా చేస్తారు. ఇక శ్రావణ శుక్రవారం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆడవాళ్లకు ఎంతో ఇష్టమైన వారం. శ్రావణ పున్నమికి ముందు శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు. శ్రావణ శుక్రవారం రోజున ఆడవాళ్లు లక్ష్మీ వ్రతాలు చేస్తారు. ఘనంగా ఏర్పాట్లు చేసి అమ్మవారికి పూజలు, నోములు చేస్తారు. ముత్తైదువులని ఇంటికి పిలిచి వారి సమక్షంలో నోము నోచుకొని వారికి వాయినాలు అందించి వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. సాక్షాత్తు అమ్మవారినే ముత్తైదువుల రూపంలో వచ్చారని భావిస్తారు. అమ్మవారికి చీరలు, గాజు, బొట్టు, పూలతో పూజిస్తారు. నైవేద్యాన్ని పెడతారు. శ్రావణ శనివారం కూడా గుళ్ళల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఉపవాసాలు చేస్తారు. శ్రావణ పున్నమిని జంధ్యాల పున్నమి అని, రాఖీ పున్నమి అని అంటారు. ఈ రోజున బ్రహ్మచారులు గాని, గృహస్థులు గాని తప్పనిసరిగా కొత్త జంధ్యాన్ని ధారణ చేస్తారు. అంతేకాదు ఆడపిల్లలు తమ సోదరులకు రాఖీలు కడతారు. శ్రీ మహావిష్ణువుకు ఆయన సతీమణి శ్రీ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మాసం ఇది. ఈ మాసంలో చేసే పూజలకు ఎంతో పుణ్యం కలుగుతుందని నమ్ముతారు. మిగిలిన మాసాలన్నీ ఒకెత్తు అయితే ఈ శ్రావణ మాసం మాత్రం ప్రత్యేకంగా ఉంటుంది. ప్రతి ఇల్లు ప్రతిరోజు పండగ వాతావరణం ఉంటుంది. ఇలాంటి మహిమగల మాసాన్ని మీరు కూడా భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోండి. ఆ దేవాను దేవతలు మీకు, మీ కుటుంబానికి సిరి సంపదలను కలిగించును.